అందరికీ నమస్కారం. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ముఖ్యమైన రోజుల్లో ముక్కోటి ఏకాదశి ఒకటి. అసలు ఈ రోజుకి అంత ప్రత్యేకత ఎందుకొచ్చిందో, దీని వెనక ఉన్న విశేషాలేంటో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఏకంగా 3 కోట్ల దేవతలు భూమి మీదకు దిగివస్తారట. అసలీ నమ్మకం వెనక ఉన్న అసలు కథేంటో, ఆ రోజుకున్న ప్రాముఖ్యతేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి, ఈ పేరు ఎలా వచ్చింది, దాని వెనకున్న అసలు అర్థమేంటో ఒకసారి చూద్దాం. అయితే ఈ ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారన్నమాట. ఇది పుష్యమాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజున వస్తుంది. మరి ముక్కోటి అని ఎందుకు అంటారంటే, ఆ రోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఏకంగా 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులను అనుగ్రహిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. అదీ సంగతి. ఈ రోజుకున్న మరో స్పెషాలిటీ ఏంటో తెలుసా? విష్ణు ఆలయాల్లో సాధారణంగా ఎప్పుడూ మూసి ఉండే ఉత్తర ద్వారం, అంటే వైకుంఠ ద్వారం, కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే తెరుచుకుంటోంది. ఆ ద్వారం గుండా ప్రవేశిస్తే నేరుగా మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. సరే, ఇంతకీ ఈ ఒక్కరోజుకే ఎందుకంత ప్రాముఖ్యత? ఆ రోజు ఏం జరిగిందసలు? దాని వెనకున్న పౌరాణిక కథలేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఇంత పవిత్రమైనదిగా మారడానికి కారణం, ఒకే రోజు 3 చాలా ముఖ్యమైన సంఘటనలు జరిగాయని పురాణాలు చెబుతున్నాయి. మొదటిది, కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించింది ఇదే రోజు. రెండవది, దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేసింది కూడా ఇదే రోజు. ఇక మూడవది, శ్రీ మహావిష్ణువు మురాసురుడనే రాక్షసుడిని వధించింది కూడా ఇదే రోజు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఆ మురాసురుడున్నాడే, వాడు విష్ణుమూర్తి నుంచి తప్పించుకోవడానికి వెళ్ళి బియ్యపు గింజల్లో దాక్కున్నాడట. అందుకే ఆ రాక్షసుడు రూపమైన తామసిక గుణానికి ప్రతీకగా ముక్కోటి ఏకాదశి నాడు అన్నంగాని బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని ముట్టుకోరు. అది దీని వెనుకున్న కథ. సరే, కథలు, వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజున మనం ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఏ నియమాలు ఆచరించాలి, ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ఈ వ్రతాన్ని అత్యంత శ్రద్ధగా చేయాలనుకుంటే కొన్ని పద్ధతులున్నాయి. ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో, అంటే 5 గంటలకే లేచి స్నానం చేసి తెల్లటి బట్టలు కట్టుకోవాలి. ఇంటి గుమ్మాన్ని చక్కగా అలంకరించుకోవాలి. ఇక పూజ గదిని శుభ్రం చేసి విష్ణుమూర్తి ప్రతిమను అలంకరించి జాజి, తామరలాంటి పువ్వులతో పూజ చెయ్యాలి. నైవేద్యంగా పాయసం లేదా కేసరి లాంటి తీపి పదార్థాలు, ఆకుపచ్చ పండ్లు సమర్పించడం మంచిది. ముఖ్యంగా మట్టి ప్రమిదల్లో కొబ్బరి నూనెతో 5 తామర ఒత్తులు వెలిగించడం చాలా శ్రేష్టం. ఇవన్నీ బయటకు చేసే ఆచారాలు. కాని ఈ రోజున చేసే ఉపవాసానికి ఒక లోతైన అంతరార్థముంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఉపవాసం అంటే రోజంతా తిండి తినకుండా ఉండటం అనుకుంటారు. కాని అది నిజం కాదు. ఆ పదంలోనే అసలు అర్థం దాగి ఉంది. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం లేదా ఉండటం. అంటే ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటమన్నమాట. అంతేకాని కడుపు మార్చుకోవడం కాదు. ఇంకాస్త లోతుగా వెళ్తే ఈ వ్రతం యొక్క అసలు లక్ష్యం మన లోపల ఉన్న మురాసురుడిని చంపడమే. ఇక్కడ ముర అంటే మనలోని అరిషడ్వర్గాలు, అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నమాట. ఉపవాసం ద్వారా మన ఇంద్రియాలను, జాగరణ ద్వారా మన మనసును అదుపులో పెట్టుకుని దైవం మీద లగ్నం చేసినప్పుడు మనలోని ఆ చెడు గుణాలు నశించి సాత్విక గుణం పెరుగుతుంది. అదే మనల్ని మోక్షం వైపు నడిపిస్తుంది. సరే, ఇంత కష్టపడి ఈ వ్రతం చేస్తే ఎలాంటి ఫలం దక్కుతుంది? దీని శక్తి ఎలాంటిదో చెప్పడానికి పురాణాల్లో ఏమైనా కథలున్నాయా? చూద్దాం రండి. అయితే అందరూ ఇంత నిష్టగా పూజలు, వ్రతాలు చేయలేకపోవచ్చు కదా. మరి అలాంటి వాళ్ళు శ్రీహరి అనుగ్రహం ఎలా పొందాలి? దానికి కూడా ఒక సులువైన మార్గం ఉంది. అదేంటంటే, ఈ ఒక్క మంత్రం, ఓం నమో నారాయణాయ, ఈ మహామంత్రాన్ని భక్తితో, శ్రద్ధతో 108 సార్లు జపిస్తే చాలు, ఆ వ్రతం చేసినంత ఫలితం దక్కుతుందని శాస్త్రవచనం. ఈ వ్రతానికి ఎంత శక్తి ఉందో చెప్పడానికి మన పురాణాల్లో కొన్ని కథలున్నాయి. ఉదాహరణకి, వైఖానసుడు అనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరకంలో ఉన్న తన పితృదేవతలకు విముక్తి కలిగించాడట. వాళ్లంతా స్వర్గానికి వెళ్లారట. ఇంకో కథలో భద్రావతిని పాలించే సుకేతుడు అనే రాజుకి సంతానం లేకపోతే ఈ వ్రతం చేయడం వల్లే కొడుకు పుట్టాడు.
అందుకే దీనికి పుత్రదా ఏకాదశి అనే పేరు కూడా వచ్చింది. సో మొత్తంగా చూస్తే ఈ ఒక్క రోజు భక్తితో ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఏడాది పొడవునా వచ్చే అన్ని ఏకాదశులు చేసినంత పుణ్యఫలం లభిస్తుందట. అంతేకాదు, తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోతాయి, అనుకున్న పనుల్లో విజయం అంటే కార్యసిద్ధి లభిస్తుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా అంతిమ లక్ష్యమైన మోక్షం సిద్ధిస్తుంది. అయితే చివరగా ఒక్క మాట, ఈ ముక్కోటి ఏకాదశి అనేది కేవలం ఒక పండుగ, ఒక ఆచారంగానే చూడాలా? లేకపోతే మన లోపల ఉన్న రాక్షస గుణాలను జయించి మనల్ని మనం సంస్కరించుకోవడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశంగా భావించాలా? దీని గురించి ఆలోచించండి.